తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆమెకు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, బ్యూరోక్రాట్లే టార్గెట్. అతనికి అచ్చంగా వాళ్లే టార్గెట్. ఇద్దరికి పెద్ద తేడా లేదు. ఆమె పేరు కాదంబరి జత్వాని, అతని పేరు నారా చంద్రబాబు నాయుడు. పచ్చ మీడియా గత 4-5 రోజులుగా వండుతున్న పరమాన్నం మీరు చూసే ఉంటారు. అది ఈ రోజు దాకా చల్లారలేదు. ఇప్పట్లో చల్లారే అవకాశమూ లేదు. అసలు ఎవరి కోసం ఈ పరమాన్నం వండుతున్నారని ఆరా తీస్తే విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. కాదంబరి జత్వాని ఎలియాస్ కిలాడి కాదంబరి, చోటా నటి, బడా బ్లాక్మెయిలర్. అందమే ఆమె పెట్టుబడి. సినిమాల్లో నటన పార్ట్ టైం, హనీ ట్రాప్ బిజినెస్ ఆమె ఫుల్ టైం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ పేరుతో వలపు వల విసిరి ఆ తరువాత వసూళ్లకు పాల్పడే ఖతర్నాక్ కిలాడీ లేడీ. ఇంకా చెప్పాలంటే దోపిడీ గ్యాంగులతో సన్నిహిత సంబంధాలు, వ్యభిచార ముఠాలతో మిలాఖతులు. ఆమె డైలీ డ్యూటీలో భాగాలు, సంతకాలు ఫోర్జరీ చేయడం, బోగస్ పత్రాలు సృష్టించడం, భారీగా ఆస్తులు కొల్లగొట్టడం ఆమె అసలు ప్రొఫెషన్. ఈ మాయలేడి దందాను ఆసరాగా తీసుకుని చంద్రబాబు సరికొత్త దందాకు తెరతీశారు. బాధితులకు బాసటగా నిలవాల్సింది పోయి బాధితులనే బెదిరింపులకు గురిచేస్తూ దొరికిన కాడికి దండుకోవాలని వ్యూహం పన్నారు. నిజం చెప్పాలంటే ఢిల్లీ, బెంగళూరుతో పాటు దేశంలోని పలు నగరాల్లో పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లను బ్లాక్మెయిల్ చేసి కోట్లు కొల్లగొట్టింది ఈ కాదంబరి జత్వాని. ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ మాలవ్ దాని కూడా బాధితుల జాబితాలో ఒకరు. ఆయన ఫిర్యాదుతో ముంబైలోని గమ్దేవి పిఎస్లో కాదంబరిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇలాగే ఏపీలో కుక్కల విద్యాసాగర్ పై వలపు వల విసిరింది. ఆ తరువాత బ్లాక్మెయిలింగ్ కు పాల్పడింది. విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదైంది. ఎందరో ప్రముఖుల జీవితాలతో ఆడుకున్న మహానటిని చంద్రబాబు ఏపీకి తెచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు బాబు మనల్ని హనీ ట్రాప్ లోకి లాగుతున్నారు. తానిచ్చిన హామీల మేరకు ఒక్క మహిళకు న్యాయం చేయని చంద్రబాబు అర్జెంటుగా కాదంబరికి న్యాయం చేసేస్తారట. ఆమెను అడ్డు పెట్టుకుని పారిశ్రామికవేత్తలను, బ్యూరోక్రాట్లను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా నాడు ఓ సినీ నటి, నేడు ఈ మహానటి. చంద్రబాబు రాజకీయ జీవితం వీళ్లతోనే ముడిపడి ఉంది. చంద్రబాబు ప్రజలపై హనీ ట్రాప్ విసిరిన వేళ ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. మాయలేడి కాదంబరి దేశవ్యాప్తంగా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లను హనీ ట్రాప్ చేసింది. అవునా కాదా? పాయింట్ నెంబర్ 2. ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ మాలవ్ దాని, పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ మాయలేడి కాదంబరి బాధితులే. అవునా కాదా? పాయింట్ నెంబర్ 3. హనీ ట్రాప్తో కోట్ల రూపాయలు దోచేసినందుకు ముంబైలోని గమ్దేవి పిఎస్లో కాదంబరిపై కేసు నమోదైంది. అవునా కాదా? పాయింట్ నెంబర్ 4. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, రక్షణ రంగంలోని ఉన్నతాధికారులు, బ్యూరోక్రాట్లే కాదంబరి మెయిన్ టార్గెట్. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5. అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలున్న తన సోదరుడి ద్వారా ట్రాప్లో పడ్డ వారిపై బెదిరింపులకు దిగుతుంది. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6. కాదంబరి బ్లాక్మెయిలింగ్తో కుక్కల విద్యాసాగర్ 1,30,00,000 పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7. కిలాడి కాదంబరి విషయంలో చట్టబద్ధంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారులనే ఇప్పుడు టార్గెట్ చేస్తున్నావు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8. ముంబై మహానటిని అడ్డు పెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను బెదిరించి కమిషన్లు లాగే కుట్ర చేశావు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కిలాడి కాదంబరితో రాష్ట్రంపై వలపు వల విసిరావు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10. లక్ష్మీ పార్వతి సాకుతో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచావు. అప్పుడో సినీ నటితో, ఇప్పుడో మహానటితో రాజకీయం చేస్తున్నావు. అవునా కాదా? చంద్రబాబు నాయుడు గారు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. నిజం చెప్పాలంటే గుడ్లవల్లేరు హాస్టల్లో 300 మంది అమ్మాయిలను సీక్రెట్ కెమెరాలు పెట్టి చిత్రీకరించారన్న విషయం కన్నా ముంబై మహానటి విషయమే, ఆమెపైనే మన సీఎం గారికి ఎందుకంత ఆసక్తి? 9 ఏళ్ల బాలిక ముచ్చుమరిలో అత్యాచారం చేసి, హత్య చేసి కాలువలో పడేస్తే డెడ్ బాడీ కూడా తీసుకురాలేని ఈ సీఎం అర్జెంటుగా ముంబై నుంచి ఆ మహానటిని తీసుకొస్తున్నారు. ఏంటి కారణం? అసలు ఎవరి ముంబై నటి? ఆమె వలపు వలలో ఎందరు చిక్కుకున్నారు? ఏ రకంగా హనీ ట్రాప్ చేస్తుంది? ఏ రకంగా వారి నుంచి కోట్లు కొల్లగొట్టేస్తుంది? ఆమెను అడ్డు పెట్టుకుని చంద్రబాబు ఎలాంటి దందాకు ప్లాన్ చేశారు? పారిశ్రామికవేత్తలు, బ్యూరోక్రాట్లపై ముంబై నటిని చంద్రబాబు ఎలా ఎక్కు పెడుతున్నారు? ఈ ప్రశ్నలకు మనకు సమాధానం కావాలి. రైట్.